తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. సార్ ఇప్పుడు కొత్త తరాగా ఇప్పుడు రేపు నుంచి కొన్ని రోజులు ఢిల్లీలో కూడా టైం స్పెండ్ చేయాలి. ఢిల్లీలో కేంద్రంలో కూడా అందరితో నేషనల్ లీడర్స్ అందరితో కూడా రిలేషన్ మెయింటైన్ చేయాలి పర్సనల్ గా అని ఏమన్నా ప్లాన్ ఉంది అని కూడా అంటా ఉన్నారు సార్. ఎన్ని రోజులు అక్కడ టైం కూడా స్పెండ్ చేసే అవకాశం ఉంది సార్ లీడర్స్ తో కలిసి? జగన్ గారు అమరావతి కేంద్రంగానే రాజకీయాలు చేస్తారు. ఢిల్లీ వాళ్ళని అమరావతికి పిలిపించే ప్రయత్నం చేస్తాడు తప్ప అమరావతి నుంచి ఆయన ఢిల్లీ పోడు. ఎప్పుడు కూడా మనకు ఒక ఓల్డ్ పాత సామెత ఉంది, బెల్లం ఉన్న దగ్గరకి ఈగలు వస్తాయని. ఇప్పుడు బెల్లమే లేకపోతే ఈగలు రావు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఫోర్ ఫ్రంట్ లో ఉండి మళ్ళీ గెలుస్తాడు అని నమ్మకం కలిగిస్తే ఢిల్లీ అమరావతికి వస్తుంది. అమరావతి నుంచి ఢిల్లీకి ఎందుకు పోతాడు ఆయన? ఎప్పుడో ఈయనంతవరకు ఢిల్లీని తన వైపు తిప్పించుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఎన్నికల అంశాలపైన మాల్ ప్రాక్టీస్ పైన జగన్ గారు మాట్లాడారు. హర్యానా ఎన్నికలు జరిగినాయి, బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది. ఎక్స్లో స్పందించాడు, అనుమానాలు ఉన్నాయి, అందుకే బ్యాలెట్ పేపర్ కావాలని అన్నాడు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, మహారాష్ట్రలో కూడా ఓడిపోయింది, ఓడిపోవడానికి అనుమానాలు ఉన్నాయి, అందువల్ల బ్యాలెట్ పేపర్ కావాలి, ఈవీఎంల పైన చర్చ జరగాలని ఎక్స్లో స్పందించాడు. చెన్నైలో తమిళనాడులో డిఎంకే వాళ్ళు చర్చ పెట్టారు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగేటప్పుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందని. ఆడికి వెళ్ళలేదు, కానీ ఆడికి వెళ్ళిన వాళ్ళు ఏం మాట్లాడారు అది బహిరంగ లెటర్ రాసినాడు. అంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడైనా దేశవ్యాప్తంగా ఉన్నట్టు కీలక సమస్యలు టచ్ చేస్తున్నాడు. ఈవీఎంల పైన జాతీయ పార్టీలు కూడా మాట్లాడిన రోజుల్లో జగన్ గారు ఫస్ట్ స్పందించాడు కాబట్టి దేశం అంతా అందుకునేది ఈ రోజు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారు మాట్లాడడంతో పెద్ద ఫోకస్ గా మారిపోతుంది. అంటే పాయింట్ ఏంది, ఇవన్నీ చూస్తే ఏం అర్థం అవుతుంది మనకు, తన దగ్గరికి ఢిల్లీని రప్పించుకునే పెద్ద పాయింట్ ఢిల్లీకి పోవడం. ఢిల్లీ పోవడం అంటే అవసరం పిత్తే పోతారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నా అంచనా ప్రకారం ఢిల్లీ కేంద్రంగా రాజకీయం, అంటే కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది, ఢిల్లీలో ఏదో కొంత సెంటర్ ప్రారంభించారు, ఆ సెంటర్ ద్వారా జాతీయ రాజకీయాలకు వెళ్ళిపోతాడు. క్వశ్చనే లేదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో తనేంటో తను నిరూపించుకుంటాడు. తిరుగులేని శక్తిగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ జగన్ చేతిలో ఉందని నిరూపించుకొని ఢిల్లీ వాళ్ళని అమరావతికి రప్పించుకుంటాడు. అదే ఆయన స్ట్రాటజీ. మొదటి నుంచి కూడా అదే లాజిక్ లో ఉండదు. ఆ రోజు సెట్ కాల, ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ ఫుల్ మెజార్టీ ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో 25కి 20 అట్లా లోక్సభ సీట్లు గెలిచాడు అనుకోండి, ఎవరికి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ తన దగ్గరకు వస్తుంది. ఢిల్లీని తాను వెళ్ళడం కాదు, ఢిల్లీని తన దగ్గరకు రప్పించే ఏర్పాట్లే జగన్ గారి. అదే కరెక్ట్ కూడా. కాకపోతే అన్ని ఏరియాలు ఇప్పుడు వైసీపీని అభిమానించే వాళ్ళు ఒక ఉమ్మడిగా ఒక పట్టుబట్టి ఎక్కడికక్కడికి జరుగుతున్న పరిణామాల పైన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఢిల్లీ జాతీయ రాజకీయాలని ఎక్స్పోజ్ చేయడానికి ఢిల్లీలో కూర్చోవాల్సిన అవసరం లేదు, అమరావతిలో కూర్చొని కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆన్లైన్ సోషల్ మీడియా యాడ్ కూర్చుంటే, ఢిల్లీలో కూర్చుంటే నేను తిరుపతిలో ఉన్నాను, మీరు హైదరాబాద్ లో ఉన్నారు, బ్రహ్మాండంగా యాడ్ కూర్చున్నా నడిపోతాను కదా. రాజకీయాలు అంటే అట్లే ఉంటున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని రప్పించుకుంటాడు తప్ప ఢిల్లీకి పోడు. ఆర్ఎస్ఎస్ చాలా ఇన్కంఫర్టబుల్ గా ఉంది. మోడీకి ఎట్లా 75 ఏళ్ళు వచ్చింది, ఏమన్నా లోక్సభ డిసాల్వ్ చేసి కొత్తగా మళ్ళీ ఫ్రెష్ గా ఎలక్షన్స్ కి వెళ్లే అవకాశం ఎంతవరకు కనిపిస్తా ఉంది సార్? అంటే బీజేపీ పైన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల యొక్క ప్రభావం పాలసీ మ్యాటర్లో కానీ కీలక నిర్ణయాల్లో ఉంటుందనేది జగమెరిన సత్యం. కానీ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ విషయంలో కొంత తేడా వస్తూ ఉంది. మోడీ మోర్ పవర్ఫుల్ అయిపోయారు, అంటే ఆర్ఎస్ఎస్ కన్నా అయిపోయారని ఒక చర్చ నడుస్తుంది. నిజానికి ఆయన పవర్ఫుల్ గానే పార్టీలో ఉన్నాడు. కాబట్టి మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారి ద్వయం పట్టు సాధించింది, వాళ్ళిద్దరూ అనుకునేదే జరుగుతూ ఉంది అనే భావన ఉంది. ఏదో 75 ఏళ్ళు అయిందనేది సిద్ధాంతమేం కాదు. వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు 75 ఏళ్ళు లేని అద్వానీ లాంటి వాళ్ళని రాష్ట్రపతి వచ్చినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏంటి మోడీ గారి విషయంలో అది మినహాయింప అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగచ్చు అనేది ఒకటి ఉంది. అంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు 75 అనడం, అసలు భగవత్ గారు కూడా 75 ఏళ్ళు, ఆయన ఇంకా ముందు రిటైర్మెంట్ కావాలని కొంతమంది ఎటకారంగా మాట్లాడి ఇవన్నీ జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటంటే మోర్ సుప్రీం ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనేది తేడా వచ్చింది. కాబట్టి బహుశా మోడీ గారు ఈ విషయంలో ఒత్తిడి పెరుగుతున్నట్టుంది. రెండోది సెకండరీ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయాలనే కోరిక ఉన్నట్టుంది. వీటన్నిటి కారణాలు చూసినప్పుడు జమిలీ ఎన్నికలు, బీజేపీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు కలిస్తే ఏమైనా ముందుకు నెట్టి, అంటే 75 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు మోడీ గారిని ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది, ఇంకొక 1 ఇయర్కి అట్లా ఆయన మార్చి ఆయన ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టారనుకోండి, వాళ్ళు కొత్త వాళ్ళు, మోడీకి ఉన్న ఇమేజ్ వాళ్ళకు ఉండదు. మళ్ళీ వెంటనే 1.5 ఇయర్కి జాతీయ ఎన్నికలు జరిగిందంటే పార్టీ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటుంది. అంటే మోడీకి ఉన్న ఇమేజ్ మిగతాలకు లేదు కదా. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఏదైనా 1 ఇయర్లో అటో ఇటో ముందుకు వెనక నడిపి జమిలీ ఎన్నికల పేరుతో మోడీ గారి నాయకత్వంలోనే ఎన్నికలకి వెళ్ళి ఆ తర్వాత గెలిచిన తర్వాత కొత్త నాయకత్వానికి ఇస్తే కంఫర్ట్గా ఉంటుంది అనే చర్చ నడుస్తుంది. అప్పుడు జమిలీ ఎన్నికలు ఎందుకు అంటే మా ఇంటర్నల్ పరిష్కారం అని చెప్తే కుదరదు కదా. కాబట్టి జమిలీ అనేది దేశం కోసం అని చెప్తారు. కాబట్టి ఈ జమిలీకి ప్రాధాన్యత పెరగడంలో కూడా మోడీ గారి రిటైర్మెంట్తో కొత్త వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడే ఇచ్చి కొత్తగా ఎన్నికలు పోవడం
గెలిచి ఎన్నికలకు పోవడం అనే చర్చ కూడా ఒకటి బీజేపీలో నడుస్తుంది కాబట్టి బహుశా ఇట్లాంటి చర్చకు ప్రాధాన్యత వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే బీహార్ ఎలక్షన్స్ కూడా చాలా కీలకంగా ఉంటాయి అని ఉన్నారు కదా సార్. నితీష్ కుమార్ ఒకవేళ ఓడిపోతా ఉంటే గనక అతను పవర్ లేకపోతే ఎక్కడ కూడా ఉండలేడు. తను ఏమైనా కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎట్లా సార్? అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ చర్చ బాగా జరుగుతూ ఉంది. అంటే నితీష్ కుమార్ గారి పట్ల ఎవరికి ఏం భ్రమలు లేవు. ఆయన తన కంఫర్ట్ కోసం ఏమైనా చేస్తాడు, ఏ పార్టీ తన ఉంటాడు అనేది రుజువు అయిపోయింది. ఆయనకి దానికి ఏమి అభ్యంతరాలు ఉండవు. అయితే బీహార్ ఎన్నికలు దేశ రాజకీయాలను సీరియస్గా ప్రభావితం చేస్తాయి. బీహార్ ఎన్నికల్లో 2-3 అంశాలు. ఒకటి, బీజేపీ నాయకత్వంలో నితీష్ కుమార్ వాళ్ళ గవర్నమెంట్ మంచి విజయాన్ని సాధించింది అనుకోండి, మరింత మోర్ పవర్ఫుల్ సెంటర్ అయిపోతుంది. ప్రాంతీయ పార్టీల మాట వినే పరిస్థితి ఉండదు, మిత్రపక్షాల మాట కూడా వినరు. అట్ ద సేమ్ టైం బీజేపీ స్థానంలో ఏకపక్షంగా కాంగ్రెస్ కూటమి గెలిచిపోయింది అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ కూటమి గెలిచిపోతుంది కాబట్టి పూర్తిగా కాంగ్రెస్, లాలూ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి కంఫర్ట్ మెజారిటీ గెలిచిపోయారు అనుకోండి, అప్పుడు కూడా దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది, బీజేపీ కొంత పట్టు సడలుతుంది. కానీ పెద్ద సంచలనం ఎప్పుడు జరుగుతుందంటే, ముగ్గురికి అటు ఇటుగా సమానంగా ఓట్లు వచ్చి, కాంగ్రెస్ కూటమికి, బీజేపీకి, నితీష్ కుమార్కి వచ్చి అటు ఇటుగా వచ్చి, అప్పుడు నితీష్ కుమార్ నిర్ణయం ఫైనల్ అయ్యి కీలకంగా మారి కాంగ్రెస్, లాలూ ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పార్టీ రెండు కలిసి మద్దతు ఇచ్చే పరిస్థితిగా నితీష్ కుమార్కి వస్తే అప్పుడు ఢిల్లీలో సంచలనం జరుగుతుంది. అప్పుడు నితీష్ కుమార్ ఖచ్చితంగా తనకున్న ఎంపీలు వెనక్కి తీసుకునేస్తాడు. అప్పుడు దేశ రాజకీయాల్లో కొంచెం సంచలనం వస్తుంది. కాబట్టి నితీష్ కుమార్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ కూటమి యొక్క మద్దతు అవసరమై ఏర్పడితే మాత్రం దేశంలో పెను సంచలనానికి దారితీస్తుంది. అలా కాకుండా కాంగ్రెస్ అండ్ లాలూ ప్రసాద్ గారి పార్టీ కానీ సొంతంగా గెలిచిపోతే జాతీయ రాజకీయాలు ప్రభావితం అవుతాయి. మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ ఒంటరిగా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీ మోర్ పవర్ఫుల్ అవుతుంది. ప్రాంతీయ పార్టీల పరిస్థితి గందరగోళంగా మారే అవకాశాలు ఉంటాయి. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి,